ఉదాహరణకి కొక్కిలిగడ్డ, అవనిగడ్డ పక్కన కొక్కిలిగడ్డ, కిష్కిందపురము కిష్కిందగడ్డ ఒకటి ఉంది. డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. తెనాలి ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళకి అక్కడ దగ్గర కాబట్టి. మచిలీపట్నంలో ఉన్నారు, మచిలీపట్నంలో సంఘం ఉంది, తెనాలిలో సంఘం ఉంది. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. ఇన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిల తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల శిల్పం కాదు. శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దైవజనులు శాల్యమన్న చెప్పినటువంటి మాట మేరకు ఇక్కడ అవనగడ్డ అటు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి ఆహారపు పంపిణీ చేయాలని వచ్చాము. ఇప్పుడు మేము ఉన్నటువంటి ఊరు రేకుల లంక.
దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా నదిలో 8 లక్షల క్యూసెక్ల వాటర్ ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో దాదాపు 12 లక్షలకు పైచిలుకు క్యూసెక్ల వాటర్ వచ్చేసరికి ఉన్నవారందరూ ఇల్లులు విడిచిపెట్టి చూస్తూ ఉండండి, గమనించండి. ఇక ఎంతవరకు నీరు వచ్చేసరికి అందరూ గృహాలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. దేవుని మహాకృప, దైవజనుల హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి మేము ఈ ప్రాంతం రావటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి ఆహారాన్ని ఇచ్చి మరి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆహారపు పంపిణీ చేయాలని ఆశపడుతూ ఉన్నాము. కాబట్టి ఇలాంటి ప్రాంతాల కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఏదైనా అనుకూలంగా కాస్తంత అనుకూలపరిచేటటువంటి అవకాశం ఉంటే మీరు కూడా వచ్చి హెల్ప్ చేయడానికి మీ వంతుగా మీరు తోడ్పాటును అందించండి. అందరికీ వందనాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. పాలుగాకి లోకం నిందించిన, ఏకాకి వై నీవు రోధించిన. పాలుగాకి లోకం నిందించిన, ఏకాకి వై నీవు రోధించిన. అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన,
అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన.